వెల్కమ్ టు రాజనీతి. నిన్నటిదాకా మాజీ మంత్రి చేగొండి హరిరామ్ జోగయ్య పవన్ కళ్యాణ్కు జనసేన శ్రేణులకు జోరుగా ఉత్తరాలు రాశారు. కాపు సంక్షేమ సేన పేరుతో పొత్తులు, జనసేన తీసుకోవాల్సిన సీట్లు, జనసేన తీసుకోవాల్సిన పదవులు, వీటన్నిటి గురించి పదే పదే పవన్ కళ్యాణ్కు లేఖలు రాశారు. కాపులకు రాజ్యాధికారం దక్కాలంటే తెలుగుదేశంతో పొత్తులో ఎక్కువ సీట్లు తీసుకోవాలని, సీఎం పదవిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చెరిసగం రోజులు షేర్ చేసుకోవాలని ఆయన చాలా సూచనలు చేశారు. దాదాపుగా ఆయనకు 90 ఏళ్ళకు దగ్గర పడి ఉంటారు. ఆయన జోగయ్య కర్రలేందే నడవలేడు, మాట కూడా స్పష్టంగా రాదు, ఇంట్లోంచి బయటికి రాలేడు. కానీ కాపులకు తానే పెద్ద దిక్కు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. జోగయ్య పదే పదే లేఖలు రాస్తూ గందరగోళం సృష్టిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నిన్న తాడేపల్లిగూడెం సభలో అన్ని సందేహాల మీద క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్ళాలంటే ఒక్కో నియోజకవర్గంలో 50 కోట్లు ఖర్చు పెట్టాలి. పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేసే పార్టీ యంత్రాంగం ఉండాలి. పార్టీ కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు, మొత్తం వ్యవస్థలన్నీ ఉండాలి. లేకపోతే ఎన్నికలు చేయలేరు. ఈ రెండూ కూడా జనసేనకు లేవు కాబట్టే 24 సీట్లు తీసుకున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. అందుకే 40 ఏళ్ల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాక్షస పాలన అంతమొందించడానికి ఆయనతో కలిసి ముందుకెళ్తున్నామని చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేసినప్పుడు ఈ ఎగిరే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు తనకు 25 సీట్లు ఇచ్చుంటే ఇప్పుడు మీరు చెప్పే సలహాలు వినేవాడిని అంటూ తనకు ఉత్తరాలు రాయొద్దని డైరెక్ట్గా చెప్పేశారు. జనసేన శ్రేణులకు కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో జోగయ్య గారు అలిగి ఇక నుంచి సలహాలు ఇవ్వను అని దండం పెట్టేశాడు. జోగయ్య కాడి కిందేసిన వెంటనే ఆ కాడిని ఇంకో మూలన కూర్చున్న ముద్రగడ ఎత్తుకున్నాడు. ఈయన కూడా లేఖలు రాయటంలో నేర్పరి. బహుమర్యాదపూర్వకంగా ఒకంత వ్యంగ్యంతో ఈయన రాయటంలో ఈయన నిష్ణాతుడు. జోగయ్య నేను ఇక లేఖలు రాయనని భీష్మించుకున్నాక ఆ పాత్ర ఈయన తీసుకున్నాడు. ఈయన పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. ఈయనేం రాశారంటే, మీరు కిర్లంపూడి వస్తారనుకున్నాను, కానీ రాకుండా నన్ను నిరాశపరిచారు. అన్ని వర్గాలకు న్యాయం జరగటానికి, జనసేనను ముందుకు తీసుకెళ్ళటానికి నా వంతు కృషి చేద్దాం అనుకున్నానండి. మీరేమో నా సేవలు అనవసరం అనుకున్నారండి. మనిద్దరం కలవాలని కాపు జాతి బలంగా కోరుకున్నదండి. మీరేమో వాళ్ళ ఆశలు అడియాసలు చేశారండి అంటూ రాసుకొచ్చారు. ఈయన మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను, కనీసం 80 సీట్లు తీసుకోకుండా మీరు మమ్మల్ని నిరాశపరిచారు అంటూ ఆయన తన భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఇంకా పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మీలాగా నాకు గ్లామర్ లేదు, మీలాగా నాకు పరపతి లేదు, నేను తుప్పుబట్టి నినుము లాంటి వాడిని, మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు అని ఇంకా ఏదేదో రాసుకొచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ ఎవరో చెప్తే నిర్ణయాలు తీసుకుంటారన్నట్టుగా రాశారు ఆయన ఇండైరెక్ట్గా. జనసేన పోటీ చేసే 24 స్థానాల్లో గెలుపు కోసం తన అవసరం రాదు, రాకూడదు అని భగవంతుడిని వేడుకుంటున్నట్టు కూడా రాశారు. అంటే ముద్రగడ అవసరం రాదు, రాకూడదని ఆయన భగవంతుడిని వేడుకుంటున్నాడంట. ఒకవేళ నిజంగా ముద్రగడ వెళ్ళి ప్రచారం చేస్తే ఆ స్థానాల్లో నష్టమే కానీ లాభం, ఎలాంటి లాభమో ఉండదు. ఎందుకంటే తునిలో రైలు తగలబెట్టినప్పుడు అది ఎవరు చేసినప్పటికి కూడా అది ముద్రగడ ఆధ్వర్యంలో జరిగిన సభ సందర్భంగా జరిగింది. కాపులు మినహా మిగిలిన కులాల్లో ముద్రగడ మీద తీవ్ర ఆగ్రహం ఉంది. ఈయన వెళ్ళి ప్రచారం చేస్తే మిగతా కులాలన్నీ వ్యతిరేకం అవుతాయి. దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు. జోగయ్య, ముద్రగడ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ని తమలాగే ఒక కాపుకుల నాయకుడిగా మార్చాలనుకుంటున్నారు. రాజకీయాల్లో ప్రజలందరికీ చెందినవాడిగా ఉంటేనే సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు వీళ్ళంతా కుల నాయకులుగా రాలేదు కాబట్టే సక్సెస్ అయ్యారు. హరిరామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభంలో వైఖరి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి తరపున కోర్టు ఆపరేషన్ చేస్తున్నట్టుగా ఉంది. నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే ఇదే ముద్రగడ, ఇదే జోగయ్య కాపులకు చంద్రబాబు 5% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు, కాపు కార్పొరేషన్ పెట్టి 1000 కోట్లు నిధులు ఇచ్చినప్పుడు కనీసం అభినందించలేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక కాపు రిజర్వేషన్ ఎత్తేశాడు, కాపు కార్పొరేషన్కి నిధులు ఇవ్వకుండా ఎండగట్టాడు. అయినా కానీ వీళ్ళు పల్లెత్తి మాట లేదు. మళ్ళీ కాపోద్దారకులం అంటూ పవన్ కళ్యాణ్కు లేఖలు రాస్తూ తమ దగులుబాజీతనాన్ని బట్టబయలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల్లో కూడా పనిచేసిన అనుభవజ్ఞులైన ఈ జోగయ్య, ముద్రగడలో కాపుకుల శ్రేయస్సు కంటే జగన్మోహన్ రెడ్డి శ్రేయస్సునే ఎక్కువగా కోరుకుంటున్నట్టుంది. వీళ్ళంతా 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఇలాగే గందరగోళంలోకి నెట్టారు. రాజకీయాల్లో చిరంజీవి విఫలం అవడానికి ఇలాంటి వాళ్ళ సలహాలు, సూచనలే కారణం. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి సీఎం అవ్వలేదా, మీరెందుకు కారంటూ చిరంజీవిని రెచ్చగొట్టారు. వాస్తవానికి 1982లో
ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్కి ధీటైన ప్రతిపక్షం లేదు. అసలు ప్రతిపక్షం అనేది నామమాత్రంగా ఉంది. ఆ గ్యాప్ని ఎన్టీఆర్ ఫిల్ చేశారు తెలుగుదేశం పార్టీ ద్వారా. కానీ చిరంజీవి గారు 2008లో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ప్రతిపక్షంగా తెలుగుదేశం బలంగా ఉంది, తెలంగాణలో టీఆర్ఎస్ రూపంలో మరొక ఉప ప్రాంతీయ పార్టీ కూడా బలంగానే ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా చిరంజీవి పార్టీ పెట్టారు, ఫైట్ చేశారు, 18% ఓట్లు తెచ్చుకున్నారు. ఇంకో 5 ఏళ్ళు వెయిట్ చేస్తే ప్రజారాజ్యం పార్టీ అధికారానికి దగ్గరగా వచ్చేదేమో. కానీ వేచి చూసే ఓపిక లేకో మరేవైనా ఇతర కారణాలు తెలియదు, కానీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అలా విలీనం చేయటం ద్వారా ఆయన విఫల రాజకీయ నాయకుడిగా మిగిలిపోయారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం అట్లా లేదు. ఆయన చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు. 2014 ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. 2019లో సొంతంగా పోటీ చేసి కేవలం 6% ఓట్లే తెచ్చుకున్నారు. ఒక్క సీటే వచ్చినా కూడా పార్టీని నడపడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. జగన్ రాజకీయాలను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయబోతున్నారు. అంత మాత్రాన ఆయన చంద్రబాబుకు లొంగిపోయాడు అనటం కరెక్ట్ కాదు. రాష్ట్రంలో 2 బలమైన శక్తులు ఉన్నాయి, రాజకీయ శక్తులు. ఈ రెండిట్లో ఒక శక్తిని నిర్మూలిస్తే ఏర్పడే గ్యాప్ తన పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. పవన్ అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. తెలుగుదేశంతో కలిసి అధికారంలోకి వచ్చాక పీకల్లోతు అవినీతి కేసులో ఉన్న జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపితే వైసీపీ కకావికలైపోతుంది. అంతేకాదు, ఇంకో రకంగా చూస్తే ఇప్పుడు ఈ ఎన్నికల్లోనే గాలి గట్టిగా వీస్తే అసలు 24 ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 24 స్థానాల్లో 20 గెలిచి సెకండ్ లార్జెస్ట్ పార్టీ కూడా అవ్వచ్చు. ఈ రెంట్లో ఏది జరిగినా 2029 ఎన్నికల నాటికి వైసీపీ స్థానంలోకి జనసేన వచ్చే అవకాశం ఉంటుంది. ముందు ఒక విధ్వంసకారుడి రాక్షస రాజకీయానికి తెరదించితే ఆ తర్వాత తెలుగుదేశంతో ఉండాలా లేక ప్రతిపక్షంగా ఉండాలా అనేది పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంటుంది. బహుశా పవన్ కళ్యాణ్ గేమ్ ప్లాన్ కూడా ఇదే అయి ఉండొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.